శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమో నమః. ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నాకు తరచూ ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఏప్రిల్ నుండి 30th ఏప్రిల్ 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర గ్రహాలు ఏ భావాలు ఉన్నాయి, అంటే ఏ రాశుల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. మేషరాశిలో రవి, బుధ. రవి అంటే ఎగ్జాల్టేషన్ ఉంటాడండి. ఆయన 3 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. 14వ తారీఖున మాత్రమే మేషరాశిలోకి వచ్చాడు. ఉచ్చస్థితి రవి. శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే రవి శుక్రుడు, బుధుడు 30th నుంచి ఆయన వచ్చేస్తాడు మేషరాశిలోకి. వృషభ రాశిలో శుక్రుడు 19th నుంచి మారుతున్నాడండి. వృషభ రాశిలో 19th నుంచి ఉంటాడు. గురుడు మిథున రాశిలోను, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో కుజ, బుధ, రాహువులు, మీనరాశిలో బుధుడు కూడా 11th నుంచి మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు. రవి శని కుజ బుధులు, రవి శని కుజ బుధులు మీనరాశిలో ఉంటారు. సరే, ఇదొకటండి. ఇంకోటి ఏంటంటే రాహుకేతుల మధ్యలోనే ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి ఎక్సెప్ట్ చంద్రుడు. దీన్ని కాలసర్పదోషము అంటాం. ఈ కాలసర్పదోషం అనేది ఇండివిజువల్ పర్సన్స్ మీద, జాతకాల మీద కొద్దిగా ప్రభావం తక్కువగా ఉంటుంది. దేశ రాజకీయ నాయకుల మీద, దేశాల మీద, రాష్ట్రాల మీద ఈ రాహుకేతుల ప్రభావము కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీన్ని సవ్యకాల సర్పదోషము అంటాం. ఎందుకంటే రాహు దగ్గర నుండి కేతువు వరకు కూడా గ్రహాలు ఉండిపోయాయి కాబట్టి. సో సవ్యకాల సర్పదోషం. సరే, పక్కన పెడదామండి. దానికి ఏం రెమెడీస్ చేసుకోవాలో అన్నీ మనం చెప్పుకుందాము. మకర రాశి వారికి ఏప్రిల్ మొత్తం కూడా ఒక మంచి యోగానే ఉందండి. ఎందుకంటే ద్వితీయ భావంలో ముఖ్యంగా రాహు ఉన్నాడండి. రాహు ద్వితీయ భావంలో విపరీత రాజుగానే ఇవ్వడు, ఆడవాళ్ళకి మాత్రం బాగా చేస్తాడండి. ద్వితీయ భావంలో కనుక లగ్నం నుంచి ద్వితీయ భావంలో రాహు ఉంటే ఆడవాళ్ళకి వివాహానంతరము మంచి గృహిణిగా, ధర్మాలు తెలిసిన వారుగా, ఆడవారుగా ఉంటారని నేను ఒక చోట శాస్త్రంలో చదివా, బుక్స్లో, చాలా ఓల్డ్ బుక్స్లో. సరే, అది పక్కన పెడదాం. 3వ భావంలో శనితో కలిసిన కుజుడు ఉన్నాడండి. తప్పు. ఏంటంటే తప్పు అని ఎందుకు చెప్తున్నానంటే 30 ఏళ్ళకి, అంటే మనకి శని 30 ఏళ్ళకి ఒకసారి రౌండ్ ఉంటుంది కదా, 2.5 సంవత్సరాలు ఒకసారి మారుతూ ఉంటాడు. 12.5 + 6 అంటే 12.5 అంటే 24 + 6 30 సంవత్సరాలకు ఒకసారి ఆ శనీశ్వరుడితోటి కుజుడు మీనరాశిలో కలుస్తున్నాడు. మీనరాశిలో డేంజరస్ అండి, ప్రమాదాన్ని సృష్టిస్తూ ఉంటారు వాళ్ళిద్దరు కూడా. గ్రహయుద్ధం జరుగుతూ ఉంటుంది. దానివల్ల బాగా నీరు రావడము, నీటి వల్ల ప్రమాదాలు, పాదాలకు దెబ్బలు తగలడాలు, తర్వాత ఇంకా చెప్పాలంటే మీ తోబుట్టువులకి దెబ్బలు తగలడాలు, ఆపరేషన్స్ అని, బోన్స్ విరగడం అని, లేకపోతే వాహనాల నుంచి కింద పడిపోవడం కానీ, ఇలాగా నీటి వల్ల ప్రమాదాలు కానీ అందరికీ ఉండవండో, కొంతమందికి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు అంతే. 3rd భావంలో 3 పాపులు ఉన్నారు. 3, 6, 11 స్థానాల్లో పాపులు రాజయోగాన్ని ఇస్తారు. 3వ భావంలో కుజ, రవి, శనులు బ్రహ్మాండ రాజయోగాన్ని ఇస్తారు మీకు. అంటే ఏమి ఇస్తారు? చక్కటి ప్రయాణాలు ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు. శని కూడా అంతే కదా, తోబుట్టువుల నుంచి బ్రహ్మాండ సహకారాలు పొందేడు చేస్తుంటారు, పనులందు పట్టుదల అయ్యేడు చేస్తుంటారు. పైగా ఈ నెల మొత్తం కూడా మీరు చక్కటి శుభవార్తలు వింటారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు, షార్ట్ జర్నీస్ చేస్తూ ఉంటారు, తీర్థయాత్ర చేస్తుంటారు. చక్కటి వాహనం కానీ, గృహం కానీ, ఆభరణ ప్రాప్తి కానీ ఖచ్చితంగా కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. బ్యూటిఫుల్ అండి. 4th భావంలో రవి. ఎవరికైనా సరే 4th భావంలో రవి ఉన్నట్టే వాడు ఉన్న ఊరి నుంచి దూరం వెళ్ళాల్సిందే. ఇప్పుడు పుట్టినప్పుడు కాబట్టి కొంతకాలం అయినా సరే 4th భావంలో రవి ఉన్నాడు. మీకు పైగా ఎగ్జాల్టేషన్ రవి ఉన్నాడు కాబట్టి చదువు రీత్యా విదేశాలు వెళ్తారు, మీరు భవిష్యత్ దూరం వెళ్ళిపోతారు. అలాగే 4th భావంలో కూడా శుక్రుడు ఉన్నాడు. 4th భావంలో శుక్రుడికి రాశి రాజయోగకారకుడు కదా, కోణాధిపతి కేంద్రంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే సంగీతంలో రాణించడము, చదువులో రాణించడము, ఆభరణ ప్రాప్తి కలగడము, విద్యలో బాగా చదువు అంటే విద్య అనుకోండి,
రాణించడము, వాహనాలు, భూములు, వస్త్రాలు, మంచి మంచి బట్టలు, వస్త్రాలు అంటే బట్టలు, అలాగే బంగారు ఆభరణ ప్రాప్తి, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయండి. మ్యూజిక్ రంగంలో బాగా రాణించడము, సుఖపడ్డము, భరతనాట్యంలో బ్రహ్మాండంగా ఉండడము, అన్ని బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ పంచమంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే మీకు మళ్ళీ ఆయన వృషభ రాశిలోకి బ్రహ్మాండంగా ఉంటున్నాడు. పుత్రికా సంతానం కలగడానికి అవకాశం వృషభ రాశి 19వ తారీఖు నుంచి. అంటే ఆడపిల్లలు మీకు పుట్టడానికి అవకాశం ఉంది. ఆడపిల్లల వలన మీకు ధన ప్రాప్తి, మీ పుట్టిన ఆడపిల్లల వలన మీకు రాజయోగ ప్రాప్తి, అదృష్టము. మీకు ఒక విధంగా చెప్పాలంటే మీ ఇంట్లో అదృష్ట దేవత ఎవరయ్యా అంటే మీ భార్య గారి తర్వాత నెక్స్ట్ మీ అమ్మాయిలే. ఇది ఖచ్చితం. ఆడవారే మీ ఇంటికి అదృష్ట దేవత అని మకర రాశిలో ఖచ్చితంగా చెప్పచ్చు. ఇది ఖచ్చితం. తర్వాత సినిమా రంగంలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉందండి. సినిమా రంగంలో అవకాశాలు వస్తాయి మీకు, టెలివిజన్ రంగంలో కూడా. అంతేకాకుండా మీకు కొంతమంది సంగీతం అంటారు, నృత్యం అంటారు, భరతనాట్యం అంటారు, వీటిలో కూడా బాగా రాణిస్తారు మీరు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లోను ధర్మకార్యాలు చేయడంలోనూ, స్టాక్ మార్కెట్లో ధనప్రాప్తి, ధర్మకార్యాలు, శుభకార్యాలు, మాట నేర్పతనం, మానం, గురు ప్రభావాలు కూడా, మేనమామలు బాగుండము, సంపూర్ణ ఆరోగ్యముగా కలిగి ఉండడము, విదేశాలకు వెళ్ళి చేయడము బ్రహ్మాండంగా ఉంటుందండి. భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంటుంది. మీ ఇంట్లో వివాహాది వేడుక జరగడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా మీ సప్తమ స్థానంలోనే మీకు కేతు అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. మంచివాడు కాదు. ఎంత చేస్తారో మీరు, మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోరు. శ్రద్ధ తక్కువ. అంటే శ్రద్ధ అంటే మీకు కొద్దిగా మీ ఆఫీస్ వర్క్ అనుకోండి, లేకపోతే బిజినెస్ అనుకోండి, లేకపోతే ఏదో కారణాల వల్ల వాకింగ్ చేయలేకపోవడము, యోగా వేయలేకపోవడము, మీ ఆరోగ్యాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవడమా, ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడమో జరుగుతుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. ఈసారి నేను 5వ సంవత్సరాలు ఉచ్ఛలో ఉన్నాడు కాబట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. పైగా మీకు కుజబుధుడు కూడా చూస్తున్నారు అనుకోండి. అంటే అష్టమ స్థానం సడన్ గెయిన్స్ ఉంటాయి. భాగ్యస్థానాన్ని కూడా మీకు అద్భుతమైన యోగం ఉందండి. అంటే విదేశాలకు వెళ్ళే ప్రాప్తి కలుగుతుంది. భాగ్యస్థానం బాగుంది కాబట్టి చదువు రీత్యా బాగా చదువుకుంటారు. మంచి అద్భుతమైన రాజయోగం ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. ప్రొఫెషనల్గా మీరు థ్రిల్లింగ్ ఉంటుందండి. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలు అంటే ప్రొఫెసర్స్ అవ్వచ్చు, లెక్చరర్స్, అలాగే లాయర్స్, అడ్వకేట్స్, వాళ్ళకి బాగుండడము, అలాగే అందరికీ ఏ బిజినెస్ అంటే ఏ జాబ్లో ఉన్నా ఆ జాబ్లో బాగా మీరు రాణించడానికి అవకాశాలు బ్యూటిఫుల్గా ఉన్నాయి. ముఖ్యంగా వేదశాస్త్రంలోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ మీరు బాగా రాణిస్తారు. ఇంత బాగుందండి. అలాగే సన్మానాలు జరుగుతాయి. విదేశాలు వెళ్తుంటారు. కొంతమందికి హాస్పిటల్ అవ్వడము, హాస్పిటలైజేషన్ ఖర్చు ఎక్కువ ఉండడం జరుగుతుంది. అది అందరికీ కాదు. 12th హౌస్ చూసుకోవడం వలన మీకు మంచి యోగవంతంగానే ఉంటుంది. ధనప్రాప్తి కలుగుతుంది. ఎక్కువ డబ్బులు దైవ దర్శనం కోసము, దేవుడి దర్శనం కోసము ఖర్చు పెడతారు. నేను మీ వాడినారంటారు. ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నానండి. ఆది ఆస్ట్రాలజీ అంటేనే ట్రస్ట్, నమ్మకం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. ఉంటే మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్న జాతకాల్లో ఖచ్చితంగా రెమెడీస్ మనం చేయొచ్చు. కరెక్ట్గా ప్రిడిక్షన్ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా నీకు ఏమాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా నేను సలహాలు ఇస్తానండి. ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి మాట్లాడుకుందామండి. 12 రాసుల వారికి కుజశనుల వల్లనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 30 సంవత్సరాలకు ఒకసారి కలిసేటువంటి శని కుజులు మీనరాశిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రమాదాన్ని సృష్టిస్తారు. దేశాల మధ్యలోనూ, రాష్ట్రాల మధ్యలోనూ, అలాగే రాజకీయ నాయకుల మధ్యలోనూ. ఇవి శని కుజుల యొక్క కాంబినేషన్. అంతేకాకుండా కాలసర్పదోషంలో కూడా ఉండిపోయాం మనం. ఫస్ట్ పాయింట్ కాలసర్పదోషంలో ఉండిపోవడము, శని కుజుల కాంబినేషన్ వల్ల అల్లకల్లోలం అవుతుంది చూసారా రాష్ట్రాలు, దేశాలు. ఇదే కారణం. ఎందుకంటే కాలసర్పదోషం, సవ్య కాలసర్పదోషము. మనం ఏం చేయాలి? ఏం లేదండి, రాహుకేతులకి పూజ చేయించుకోవడం కంపల్సరీయే. చేయించుకోవడం వల్ల అంటే మనకి మనం వెళ్తుంటాం కదండి, కాలసర్పదోషం కాళహస్తి వెళ్తుంటాం కదా, కాళహస్తిలో కానీ మన ఊళ్ళో కానీ రాహుకేతులకు పూజ చేయించుకోవడం వల్ల శనీశ్వరుడికి 7 వారాల పాటు, ఆ 12 రాసుల వాళ్ళు 7 వారాల పాటు తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాల్సింది. అదొకటి ఇంపార్టెంట్. కుజుడు ప్రభావం కూడా తగ్గాలి, కుజుడు బలం కూడా పెరగాలి. కాబట్టి కుజుడు ప్రభావం ఉండాలంటే స్వామి వారికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పొట్టలు కనిపిస్తుంది సార్, ఆ పొట్టలు కూడా ఉంటుంది, పావు పొట్టలు. వాటిలో నీళ్లు పోయడము, పాలు పోయడము, నీళ్ళు గమ్ముకొని వచ్చింది,
పాలు పోయడము, అలాగే గుడ్లు మాత్రం వేయకూడదండి. కళ్యాణాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు చేయడము ఖచ్చితంగా చేయడం జరుగుతుందండి. మళ్ళీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు చేయిస్తే ఈ ఫైర్ యాక్సిడెంట్స్, ఈ ప్రమాదాలు, అగ్ని వలన వచ్చే ప్రమాదాలు, వాహనాల వచ్చే ప్రమాదాలు, నీటి వలన వచ్చే ప్రమాదాలు అన్ని తగ్గుముఖం పడతాయి. స్వామివారిని మల్లె పువ్వులతో పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈశ్వరుణ్ణి, శివుడిని ఆయన మల్లెపూలతో పూజిస్తే త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే భార్య భర్త కలిసి ఉంటారు. మారేడు దళాలతో పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. విష్ణు దగ్గర అఖండ దీపారాధన, వెంకటేశ్వర దగ్గర అంటే ఆయన దగ్గర కదండి, ధ్వజస్తంభం దగ్గర ఎక్కడ చూసుకుని అఖండ దీపారాధన చేయడం వల్ల శనీశ్వరంలో వచ్చే దోషాలు తొలగి సర్వసుఖాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి వారు మాత్రం మర్చిపోకుండా మనం సర్వదా రక్షగా మనం కాపాడేవారు ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి వారే. మీ అందరికీ పేరు పేరున మీ అందరికి కూడా సంపూర్ణంగా బాగుండాలని, మీ కోరుకున్న వాటిల్లో ఉత్తీర్ణత ఉండాలని, ఐశ్వర్యము, అదృష్టము తోడుగా ఉండాలని, వాటన్నిటితో పాటు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరు అందరూ ఉంటారని కూడా, ఆ భగవంతుడికి ఆశీస్సులతో మనందరం ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.